2 రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ లో మా ఊర్లో మా అన్నయ్య చనిపోయాడు. చచ్చిపోయిన శవాన్ని తీసుకొస్తాకి 2 రోజులు పట్టింది. వాళ్ళ కుటుంబం కోసం న్యాయం చేద్దామని రోడ్డెక్కి ధర్నా చేశాం. కానీ ఆ ధర్నాకి న్యాయం లేని రేటు కట్టారు. ఈ వయసులో స్కూల్ బెంచ్ లో కూర్చోవలసిన పిల్లలు నడి రోడ్డు మీద కూర్చుని వాళ్ళ నాన్నకి న్యాయం జరగాలని కోరుతున్నారు. ఒకవైపు భర్త పోయాడని బాధలో ఉన్న భార్య, ఇంకోవైపు పోయిన తండ్రి రాడని తెలుసు కూడా రానానా అని పిలుస్తున్న కూతురు, మరోవైపు బ్యానర్ లో ఫోటో చూసి ఇంకా నా కొడుకు బ్రతికే ఉన్నాడు అనుకుంటున్న కన్న తల్లి. ఇక్కడ ఊరు మొత్తం రేపటి రోజు వాళ్ళ పిల్లల జీవితాలు ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఈ రోజు మళ్ళీ మీ ముందుకి 2 చేతులు జోడించి వీళ్ళ కుటుంబానికి సాయం చేద్దామని వచ్చా. ఇప్పుడు మీరు సాయం చేసే ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ కుటుంబానికి ఏదన్నా ఉపయోగపడేలాగా చేద్దాం. మీకు నా మీద గనక నమ్మకం ఉంటే మీరు సాయం చేసే ప్రతి ఒక్క రూపాయి నేను వాళ్ళ కుటుంబానికి అందజేస్తాను. ఒకవేళ మీ దగ్గర సాయం చేస్తాకి డబ్బులే లేకపోతే ఈ వీడియో షేర్ చేయండి. అంతకు మించిన సాయం ఇంకేదీ లేదు. ఒకసారి ఆ తమ్ముడు చెప్తున్న మాటలు వినండి, గుండె కరిగిపోద్ది. కింద పెట్టిన QR కోడ్కి పైన ఇచ్చిన ఫోన్ నెంబర్ కి మీకు తోచినంత సాయం చేయండి. మీకు రుణపడి ఉంటాను.